అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందకి వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పమన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని చెప్పారు. సంతాపం తెలిపి 16 ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నా దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపద్ కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పాడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నుగా చేసిందేమో. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో 5 కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవెల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించాడు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లి లాంటి మా వదినపుతో ఆయన చిరాయుషుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలిపారు. మృత కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 50,000 అందించినట్లు చెప్పారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. సుమారు 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వెళ్లాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కోల్కతా అత్యాచార ఘటనకు సంబంధించిన విచారణ స్టేటస్ రిపోర్టును దర్యాప్తు సంస్థ సిబిఐ సుప్రీం కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. అదేవిధంగా ఆర్జికర్ హాస్పిటల్ విధ్వంసానికి సంబంధించిన నివేదికను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీం కోర్టుకు సమర్పించారు. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని మంగళవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఈ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తు పురోగతిపై ఆగస్టు 22 లోపు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకే కాదు, సెలబ్రిటీలకు పండగే. నేడు చిరు 69వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లు కలకలాడుతుండగా మరోవైపు చిరుకు విషెస్ చెబుతూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు మెగాస్టార్ కు విషెస్ చెబుతూ పోస్టర్లు పంచుకుంటున్నాయి. T20 ప్రపంచ కప్ ముందు బార్బడోస్ వేదికగా భారత జెండాలు నిలబడతామని అభిమానులకు బీసీసీ కార్యదర్శి జైషా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా పొట్టి కప్ విజేతగా నిలిచింది. MS ధోని సారథ్యంలో 2007లో ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఇప్పుడు రెండోసారి కప్ సొంతం చేసుకుంది. తన మాట నిజమైనట్లు తాజాగా సిఎట్ కార్యక్రమంలో జైషా గుర్తు చేశారు. ఈ క్రమంలో మరో 2 లక్షలు బాధ ముందున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరగనుంది. ఈ రెండింటిని రోహిత్ సారథ్యంలోనే సాధించాలని జైషా ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో అందరికీ ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా. T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు రోహిత్ మన జాతీయ జెండాను బార్బడోస్ వేదిక వద్ద నిలబడతాడని చెప్పా. మన కెప్టెన్ అలాగే చేశాడు. 140 కోట్ల ప్రజల ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. ఇదే విధంగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో మహిళల T20 ప్రపంచ కప్ కూడా ఉందని పేర్కొన్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స
చికిత్స వివరాలను అడుగు తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆసుపత్రి వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిసివస్తుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎంత ఖర్చైనా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తాం. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం అందజేస్తాం. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లకు క్రికెట్ కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. సిఎట్ రేటింగ్ అవార్డ్స్ 2023-24 లో రోహిత్ కు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రాహుల్ ద్రవిడ్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో వీరిద్దరూ ఈ అవార్డులు అందుకున్నారు. రాహుల్, రోహిత్ పాటు మరికొందరు సిఎట్ రేటింగ్ అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ T20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.